చేస్తున్నారండి? వ్యాపారం చేస్తున్నారా? ఎవరి మీద ఏంటి? ఎవరా? వ్యాపారం చేస్తే డబ్బులు ఎంత వస్తాయండి? రోజుకైతే డబ్బులు ఎంత వస్తాయి? 300, 400 అంతేనా? మూడు వందలకి అయితే ఏమొస్తాయి? 300లకి అయితే ఏం రావద్దు. ఇది హోల్సేల్ షాప్లో తీసుకుంటారా మీరు? ఈ ఊరిలో వేరే ఊర్లో? ఈ ఊర్లో తీసుకుంటారా? కడప. కడపలో అదే హోల్సేల్ షాప్ ఉన్నాయి. అది ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారండి? ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నాడు? 4 కొడుకు. అట్లానా? ఇల్లు ఉందా లేదా అండి? ఇల్లు ఉందా లేదా? ఇల్లు కూడా లేదా? బాడీలో ఉన్నారా? టిఫిన్ ఏమైనా చేసినారా? చేస్తారండి? చేయలేదా? చేస్తారా? తీసుకొని వస్తా అండి. తీసుకొని వస్తా అండి. తీసుకొని వచ్చి ఇస్తా అండి. ఏమైంది? ఇస్తా అండి, తినండి, ఏం కాదు. సెల్లో వీడియో తీసి సెల్లో పెడితే చాలా మంది చూస్తారు. మా దేశంలో పరిస్థితి మంచిగా ఎట్లా ఉంది చూస్తారు. ఇట్లా అందుకు వీడియో చేస్తున్నారు. తింటారండి? తీసుకొని వస్తా. ఏం తింటారు? ఏదో ఒకటేనా? సరే, ఒక నిమిషం ఉండి నేను తీసుకొని వస్తా. पोस्ट करो 200-300 টাকা দিনে বিক্রি করে। সারাদিন বলতে কাজ করলে মানে 200-300 টাকা ইনকাম হয়। 200-300 টাকা নিয়ে নিজের পরিবার চলে। 4টে ছেলে 2টো মেয়ে আছে। দেখতেই পাচ্ছেন কী অবস্থা। సరే అండి, ఉండండి, మేము తీసుకొని వస్తా. సార్ పూరి ఇవ్వండి 1 ప్లేట్. ఈ డబ్బులు పట్టుకోండి. అవును, 4 ఇవ్వండి. 4 సార్. అండి తీసుకోండి. ఊరి నీళ్ళు హోటల్ ఉంది. పేరు ఏంటి? పెద్దక్క పేరు. ఇట్లా వ్యాపారం చేస్తే చాలా కష్టం ఉంది ఏంటి? అట్లానా? పాప బాబు ఏం చేస్తారు? ఇదే వ్యాపారం చేస్తారా? అట్లానా? అదే డైలీకి 200-300కి ఏమొస్తాయి? అది ఏమి రావు. అది ఇల్లు అదే బాడీలో ఉన్నాడా? గుర్సలో వెళ్తారా? ఇట్లా ఉంటే చాలా కష్టం. అది అదే చూస్తాను. అది
ఇక్కడ మార్కెట్లో ఇంత కాస్ట్ ఉంది, 200 300కి ఏమొస్తాయి, ఏమి రావు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు డైలీ, మధ్యాహ్నం వరకు 12 వరకు. సేల్ ఎక్కువ అయితే ఓకే, సేల్ లేకుండా అయితే చాలా ఇబ్బంది. డైలీ అదే 300 సేల్ అవుతుందా? డైలీ 300-400. ఇక్కడ మార్కెట్ కాడ పోతే ఎక్కువ సేల్ అవుతుంది. మార్కెట్ కాడ చూడండి. ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫెసిలిటీ వస్తాయి రావా? ఏమి రావా? అదే రేషన్ కార్డ్కి బియ్యం ఎట్లా వస్తాయి, ఏమొస్తాయా? మిగతా ఫెసిలిటీ అయితే లేవు. ఆధార్ కార్డు కూడా రాలేదు. ఆధార్ కార్డు ఉందా? రేషన్ కార్డు కూడా ఉంది. చూస్తాను ఎంత హీట్ ఉంది. హీట్ మీద ఇచ్చే వ్యాపారం చేస్తే కష్టం, చాలా కష్టం ఇది. పరిస్థితి ఎట్లా ఉంటే ఏం చేయాలి? అది ఏదొకటి చేయాలి. అది ఇట్లా చూద్దామైతే భూమి కూడా లేదా, భూమి కూడా లేదు, స్థలం కూడా లేదు, ఇక్కడ లేదు. గవర్నమెంట్ నుంచి ఫెసిలిటీ కూడా ఏమి లేవు. అదే ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉన్నాయి. రేషన్ కార్డుకి బియ్యం ఒకటి వస్తాయి, 25 కేజీ వస్తే చాలు. అదే 25 కేజీ బియ్యంలో నెల వరకు అయిపోతుందా? నెల అవుతుందా? 20 రోజులు వస్తాయి. అదే చూస్తే నేను చాలా కష్టపడతారు మీరు. ఇది కడపలో పోయి తెచ్చుకుంటారా మీరు? ఎట్లా? ఇక్కడ బస్ స్టాండ్ కాడ పెట్టినాడు, ఇక్కడ కూడా తక్కువ పడతారు. హోల్సేల్ షాప్లో తీసుకుంటే కొంచెం తక్కువ పడతాయి. సరే ఏదొకటి చేయండి అంటే ఏదొకటి చేయాలి. అది సరే అండి, మళ్ళీ టిఫిన్ తినండి. ఓకే.